హలో అండి, వెల్కమ్ టు రథన్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇడ్లీ బుర్జీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికి మనకు కావాల్సింది 5 ఇడ్లీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరగండి. తర్వాత మనకు చాట్ మసాలా, ఆమ్చూర్, కొత్తిమీర, ధనియా పౌడరు, జీలకర్ర పొడి, తర్వాత పోపు దినుసులు. అందులో మనకి ఆవాలు, జీలకర్ర, మళ్ళీ ఎండుమిరపకాయ ముక్కలు ఒక 4, ఒక్క మిరపకాయ నేను 4 ముక్కలు చేశాను, మినపప్పు అండ్ కరివేపాకు. ఇవి మనకు కావాల్సిన వస్తువులండి. అండ్ ఉప్పు మనం కొంచెం యాడ్ చేసుకుంటాము, అంతే. ఇప్పుడు నేను ఇడ్లీలన్నీ కూడా ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. మొత్తం 5 ఇడ్లీలు కూడా ఇంత సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టేసి ఒక 1 టేబుల్ స్పూను నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె కొంచెం వేగంగానే మనం పోపు దినుసులు వేసుకోవాలండి. ఇప్పుడు వేసినవన్నీ వేగిపోయాయండి. అందులో కొంచెం పసుపు వేసేసి 2 రెమ్మలు కరివేపాకు, నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు, తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. దీనికోసం ఒక ఉల్లిగడ్డ సరిపోతుందండి, మీడియం సైజ్ది. మనం కొంచెం సేపు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేదాకా దీన్ని మూత పెట్టి ఉంచుదాం. కొద్దిగా పార్షియల్గా వేగితే చాలు, మరీ మెత్తగా కూడా అవ్వక్కర్లేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. ఇప్పుడు మనం ఇందులో ముందుగానే పెట్టుకున్న జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చి ఆమ్చూర్ పౌడరు. ఇది ఎక్కువ అక్కర్లేదండి, అంతే, ఒక 1/2 టీ స్పూన్ అంతే. చాట్ మసాలా ఒకటి, ఇది కూడా అంతే, ఒక 1/2 టీ స్పూన్ వేసి అందులో మనము ఉప్పు కూడా కలిపేస్తాము. ఉప్పు వచ్చేసి ఒక టీ స్పూన్ అండి, అంతే. కొంచెం లైట్గా కారం, ఒక చిటికెడు అంతే. నెక్స్ట్ కొత్తిమీర. ఇది మిక్స్ చేసేసుకుని మంచిగా గరిటెతో కలిపేసుకుని ఇప్పుడు ఈ ఇడ్లీ ముక్కల్ని మిక్స్ చేద్దాము. అంతే. ఇంకొక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి తీసేయటం, అంతేనండి. ఇది మన ఇడ్లీ బుర్జీ. చూసారా, టెక్స్చర్ కూడా చక్కగా వచ్చింది. అయిపోయింది. ఒకవేళ మీకు ఏమన్నా పులుపు కావాలి అనుకుంటే నిమ్మకాయ పిండుకోండి, అదర్వైజ్ లేకపోయినా కూడా బాగుంటుంది. మనం చాట్ మసాలా, ఆమ్చూర్ కూడా వేసాం కాబట్టి ఇది చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం అంతే, ఎందుకంటే ఇది పొడి అంతా కూడా దానికి పట్టాలి. అందుకని మనం ఇలా ఒకసారి కలుపుకోవాలి, ఒక 2 నిమిషాలు అంతే. కలపకపోతే మళ్ళీ అడుగంటే ప్రమాదం ఉంది, అందుకని ఇలా కలిపేసుకుని ఓకే అండి, అయిపోయింది. 2 నిమిషాలు దాటింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా ప్లేట్లో పెట్టుకుని తినేయటమే.
ఇది సాయంత్రం పూట హాయిగా స్నాక్ లాగా చేసుకొని తినొచ్చండి. ఒక్కొక్కసారి మనకు ఇడ్లీలు అవి మిగిలిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇది మంచి స్నాక్ లాగా పనికొస్తుంది మనకి. ఈ ఇడ్లీ బుర్జీ మీకు డెఫినెట్‌గా నచ్చుతుందని అనుకుంటున్నానండి. చాలా మంచి ఐటెము. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.